హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజితాస్ కిచెన్'. రెగ్యులర్‌గా చేసే కారపూస కాకుండా ఇలా హెల్తీ వేలో రాగి పిండితో చక్రాలు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. మనం పిల్లలు స్కూల్ నుంచి రాంగానే ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ కింద చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ప్లస్ రాగి పిండి అనేది హెల్త్‌కి గూడా చాలా మంచిది. మనం రాగి పిండి చక్రాలు చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రాగి పిండి అనమాట. ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు ఏమో బియ్యం పిండి, అలాగే హాఫ్ కప్ ఏమో శనగపిండి వేసుకున్న తర్వాత మనం ఒక స్పూను అంటే మన కారాన్ని బట్టి వేసుకోండి. చిన్న పిల్లలకి చేస్తున్నాం కాబట్టి నేను కొంచెం కారం తగ్గిస్తున్నాను. ఒక స్పూన్ కన్నా కొంచెం తగ్గించి వేస్తున్నాను. మీరు ఒకవేళ స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఒక స్పూన్ వాముని మనం చేత్తో ఇలా కొంచెం గట్టిగా నలిపేసి వేసేయండి. వామ్ అనేది పిల్లల డైజెషన్‌కి ఎంతో మంచిది. అలాగే ఒక స్పూన్ ఉప్పు, అలాగే 2 స్పూన్లు నువ్వులు. నేను అందాజాగా చేత్తో వేసేస్తున్నాను. లెక్క ప్రకారం అయితే మన ఇష్టం అనమాట. నువ్వులు కొంతమంది ఎక్కువగా తినేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు ఉంటారు. సో, నాకిష్టం గాబట్టి నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఇదంతా మనం హెల్తీ వేలో చేస్తున్నాం గాబట్టి, నూనె బదులు నెయ్యి, మరిగించిన వేడి నెయ్యిని ఇలా వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా నెయ్యి, నిదానంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పిండిని ఇలా చేత్తో ప్రెస్ చేస్తే అలా ఉండిపోవాలనమాట. అప్పుడే గుల్లతనం అనేది వస్తుంది కారప్పూసలో. పక్కన కొంచెం వేడి నీళ్ళు బాగా మరిగించి, ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది పొయ్యకుండా మధ్య మధ్యలో పోసుకుంటూ వాటర్ అనేది కలుపుకోవాలి. ఇలా సేమ్ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. ఈలోపు మనం చక్రాల గిద్ద తీసుకొని సన్న కార్పూసకేసి ప్లేట్ పెట్టేసుకొని, మనం ఇందాకలా మరిగించిన నెయ్యి ఉంది కదా! ఆ నెయ్యిని ఆ రోల్ చుట్టూ అప్లై చేయాలి. ఇలా మొత్తాన్ని అప్లై చేసిన తర్వాత పిండిని ఒకసారి వేడి నీళ్ళు కొంచెం జిమ్మరిచ్చి, కొంచెం మెత్తగా కలుపుకొని, మళ్ళీ సన్న రోల్‌లాగా చేసి దీంట్లో పెట్టుకోవాలి చక్రాల గిద్దలో. చక్రాల గిద్దకి మూత పెట్టేసి, ఆయిల్ మరిగిన తర్వాత చక్రాలు వేసేయడమే. మనం మామూలు చక్రాలకైతే మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత చక్రాల్ని పక్కకి తీసేస్తాం ఆయిల్ నుంచి. ఇవి మనకి రాగి పిండి ఎర్రగా ఉండడం వల్ల మనకి వేగాయో లేదో తెలీదు. అది ఎలా తెలుసుకోవాలి అంటే, మనం ఆయిల్ నురగనేది ఎప్పుడైతే ఆగిపోతుందో కంప్లీట్‌గా అవి చక్రాలనేవి వేగినట్టు. అటువైపు, ఇటువైపు 2 వైపులో వేపుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే నురగనేది పూర్తిగా ఆగిపోతుందో, ఆ చక్రాలనేవి పూర్తిగా వేగినట్టు. అప్పుడు వెంటనే సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవడమే. లాస్ట్‌లో చక్రాలన్నీ అయిపోయిన తర్వాత కరివేపాకుని వాటర్‌లో కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టండి. కొంచెం తడనేది పోయిన తర్వాత ఆ కరివేపాకుని ఆయిల్‌లో వేయించి జంతికల్లో కలపండి. ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది ఆ కరివేపాకు ఫ్లేవర్‌తో. ఒకసారి మీరు కూడా రెగ్యులర్‌గా చేసుకునే చక్రాలు కాకుండా, ఇలా రాగి పిండితో చక్రాలు చేసి చూడండి. మీ పిల్లలకి స్కూల్ నుంచి రాంగానే ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కింద ఇస్తే చాలా హ్యాపీగా, టేస్టీగా, చాలా ఇష్టంగా తింటారు ఈ చక్రాలనేది. అలాగే మన ఛానల్‌లో బీట్రూట్‌తో జంతికలు ఎలా తయారు చేయాలో చేశాను. అది కూడా మీకు వీడియో ఎండ్ కార్డ్‌లో ఇస్తాను. కావాలి అంటే ఎవరైనా చూడండి. మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది 10 మందికి రీచ్ అవుతుంది. అలాగే ఛానెల్ ఎవరైతే సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోలేదో చేసుకోండి. ముందు ముందు మీకు మరెన్నో వీడియోస్ మన ఛానెల్‌లో వస్తాయి.